కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. అందరికి నమస్కారం. పాలపాడు రోడ్ లో ఉన్నటువంటి కాలువ దగ్గర రీసెంట్ గా మీ అందరికి తెలుసు, ఈ అనుకున్నటువంటి వ్యక్తి తన భార్యని, ఒక చిన్న బేబీ 7 months బేబీని అడ్డు తొలగించుకోవాలన్న ఉద్దేశంతో గొడవ పడతా ఉన్నాడు రోజు. అయితే ఆ అమ్మాయి కంప్లైంట్ రూపంలో అయితే ఏమి ఇవ్వలేదు మాకు. సడన్ గా ఆ రోజు పద టౌన్ కి వెళ్ళొద్దాం అని చెప్పి టౌన్ కి తీసుకొచ్చి అన్ని పచారీ గిస్తువులు అన్ని ఇప్పించేసి ఆమెకు కావాల్సిన కూడా ఇప్పించి ఎలాంటి అనుమానం రాకుండా ఆ కాలువ దగ్గరికి తీసుకెళ్లి గొడవ పడతా ఉంటే చూసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, డైరెక్ట్ విట్నెస్. ఆ కాలువ దగ్గర ఈ అమ్మాయిని అడ్డు తొలగించుకోవాలన్న ఉద్దేశం ఆల్రెడీ మనసులో దురుద్దేశం పెట్టుకొని ఆ కాలువ దగ్గరికి తీసుకెళ్లి మామూలుగా లెఫ్ట్ లో వెళ్ళేవాడు రైట్ సైడ్ కాలువ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఆ అమ్మాయిని బండి పడ్డట్టుగా క్రియేట్ చేసి, బండి పడితే కాలువలో పడ్డట్టుగా క్రియేట్ చేశాడు. అది ఆ అమ్మాయిని కాలువలోకి తోసేసి ఆ బేబీని కూడా కాలువలో వేసేసాడు. అది అన్ఫార్చునేట్లీ ఆ బేబీ ఇంకా దొరకలేదు, ట్రై చేస్తా ఉన్నాం. బట్ ఆ అమ్మాయిది ఒక 3 kilometers దూరంలో చాలా ఫాస్ట్ గా ఉంది కాలువ, అందువల్ల ఒక 3 kilometers దూరంలో ఆమె శవం దొరికింది. అయితే విషయం ఏంటంటే ఇతను ఎందుకు చేశాడు అని మేము డీటెయిల్ గా ఎంక్వైరీ చేస్తే మా సిఏ గారు వీళ్ళు వెంటనే అతను ఎంతసేపు యాక్సిడెంట్లుగా పడిపోయింది అనే చెప్తా ఉన్నాడు. అయితే లక్కీగా అక్కడ గొడవ పడతా ఉంటాం కానీ ఇతని కాల్ డీటెయిల్స్ తీసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇతనికి వేరే అమ్మాయితోటి అక్రమ సంబంధం పెట్టుకొని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో వీళ్ళిద్దరి మధ్య జరిగిన చాట్ గానీ, ఆ సంభాషణలు గానీ, ఆడియో రికార్డులు గానీ, వీడియో రికార్డులు గానీ, వీడియోస్ గానీ, ఫొటోస్ గానీ ఇవన్నీ మా సిఏ గారు విశ్లేషణ చేస్తే చాలా క్లియర్ గా వచ్చింది. ఆ అమ్మాయిని చేసుకోవాలన్న ఉద్దేశంతో వీడు మనసులో దురుద్దేశం పెట్టుకొని ఈ అమ్మాయిని ఎలాగైనా చంపాలి అని. ఎందుకంటే ఈ అమ్మాయి ఫ్రీక్వెంట్ గా ఈ అమ్మాయికి కూడా తెలిసింది ఆ అమ్మాయితో మాట్లాడేది ఏదంతా. ఫ్రీక్వెంట్ గా ఇంటికి రావడంతో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇతనితో గొడవ పడతా ఉంది. సో ఇతను దుర్మార్గంగా ఆ అమ్మాయిని చంపేయడం జరిగింది కాబట్టి ఈ రోజు ఉదయం అదుపులోకి తీసుకొని అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతూ ఉంది. దీని మీద ఇతను మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని మా సిఏ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను ఆల్రెడీ. పోలీస్ కస్టడీకి తీసుకొని మళ్ళీ పూర్తిగా కాల్ డీటెయిల్స్ వెరిఫై చేసి ఈ అమ్మాయి ఎవరితోటైతే అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకుంటున్నాడో ఇతను ఆ అమ్మాయి తోటి ఉన్నటువంటి కాల్ డీటెయిల్స్ కానీ, వీడియో రికార్డ్స్, ఆడియో రికార్డ్స్ అన్ని మళ్ళీ రీవెరిఫై చేసి ఆ అమ్మాయి సంబంధం కూడా ఏమైనా ఉందా, ఆ అమ్మాయిడు కలిసి చేయాలనుకున్నారా లేకపోతే ఇతను ఒక్కడే నిర్ణయం తీసుకున్నాడా అనే దాని మీద కూడా వివరం తెలుసుకునేందుకు మళ్ళీ పోలీస్ కస్టడీ కూడా తీసుకోమని చెప్తా ఉన్నాను. ఏదేమైనా దీన్ని చాలా డీటెయిల్ గా వెరిఫై చేసి ఒక మర్డర్ కేసుని, ఒక అనామత్తుగా పోయే కేసుని, ఉన్నటువంటి వ్యవహారాన్ని మంచిగా వెలికి తీసి బయటికి తీసినటువంటి మా సిఐ ఎస్ఐ బృందాన్ని అభినందిస్తూ మా ఎస్పీ గారికి ఒక రివార్డ్స్ కోసం కూడా ప్రపోజ్ పెడతా ఉన్నాను. కొత్తపల్లి, రొంపిచెర్ల మండలం. అదే వెరిఫై చేస్తున్నామండి. అది అంటే మన వెరిఫికేషన్ లేకుండా ఒక అకారణంగా ఒక మర్డర్ కేసులో పెట్టకూడదు. ఎందుకంటే వీడి ప్రోత్సాహం ఎక్కువ కనబడతా ఉంది ఆ అమ్మాయి విషయంలో కూడా, ఆ అమ్మాయిని దగ్గరికి తీసే విషయంలో కూడా ఇతని ప్రోత్సాహమే ఎక్కువ ఉంది. అయితే అందుకే పోలీస్ కస్టడీకి తీసుకొని మళ్ళీ రీవెరిఫై చేసి ఆ అమ్మాయి పాత్ర ఎంతవరకు ఉంది, ఇతని పాత్ర ఎంతవరకు ఉంది, ఇందులో అసలు ఆ అమ్మాయి ఇన్వాల్వ్ అయిందా లేదా అది వెరిఫై చేసిన తర్వాత మాత్రమే ఆ అమ్మాయి మీద యాక్షన్ కి వెళ్తాం అవసరమైతే. పెళ్లిగా ముందే ఉందని చెప్తున్నారు. అదే ఆ కాల్ డీటెయిల్స్ తీసుకున్నాము, వాటిని రీవెరిఫై చేస్తే గానీ మళ్ళీ రాదు ఎప్పటి నుంచి ఉంది అనేది.